ఐపీఎల్ 2026 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఒకప్పుడు వరుస టైటిల్స్ తో దుమ్ము రేపిన ముంబై ఇండియన్స్ ఈసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 9వ స్థానానికి పడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ముంబై పరాజయాలకు కారణం ప్రధానంగా బౌలింగ్ వైఫల్యం, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకుంటున్న నిర్ణయాలు, తుది జట్టు ఎంపిక వంటివి చెబుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులు కీలక సమయాల్లో రాణించలేకపోతున్నారు. సీజన్ అంతటా బ్యాటింగ్ లో నిలకడ లేకపోవడం జట్టును వరుస ఓటములకు గురిచేస్తోంది. ముంబైకి ప్లే ఆఫ్ ఆశలు లేనట్టేనా అంటే చెప్పలేము. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో ఉండడం ఆందోళన కలిగించే విషయం. ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ముంబై తన తదుపరి 6 మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. ఒకవేళ అన్ని మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు సాధించి టాప్ 4లో చోటు దక్కించుకోవచ్చు. కానీ ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటి బాట పట్టక తప్పదు. ఒకవేళ 6లో 5 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ పై ఆధారపడాలి. మరో 2 మ్యాచ్ల్లో ఓడిపోతే ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేసి వచ్చే సీజన్ కోసం ప్లాన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉండాలి అంటే మే 2న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తప్పక గెలవాలి. ఆ మ్యాచ్ చెన్నైలో జరగబోతోంది. 4వ తేదీన సొంత గడ్డపై లక్నోతో మ్యాచ్ ఉంటుంది. 10న ఆర్సీబీతో తలపడబోతోంది. 14వ తేదీన పంజాబ్ కింగ్స్ తో హిమాచల్ ప్రదేశ్ లో ఢీ కొట్టబోతోంది. 20న కేకేఆర్ తో, 24న రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడనుంది. ముంబై కేవలం తన మ్యాచ్లు గెలవడమే కాకుండా పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. భారీ తేడాతో విజయాలు సాధించడం ద్వారా నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకోవడం అత్యవసరం. ప్రతి మ్యాచ్ ఇప్పుడు ముంబైకి నాకౌట్ లాంటిదే. ఒకవేళ ఇక్కడి నుండి ముంబై పుంజుకొని ప్లే ఆఫ్స్ చేరితే అది ఐపీఎల్ చరిత్రలో ఒక అద్భుతమైన పునరాగమనంగా నిలిచిపోతోంది. 5 సార్లు ఛాంపియన్ జట్టు పాయింట్ల పట్టికలో అడుగున ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోపోతున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో జట్టులో సమన్వయం లోపించిందని విమర్శలు కూడా వస్తున్నాయి.